మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పేపర్లో వచ్చిన ముచ్చటే చెప్తా, అబద్ధం అయితే చెప్పా. పేపర్లో వచ్చింది కాబట్టి అని చెప్తున్నా. కొంతమంది ఏమంటారంటే మీ ఛానల్లో ఎప్పుడు గిసోడి ముచ్చటే చెప్తాడు, మీ ఛానల్లో మాటకారికి ఎప్పుడు ఇదే పని అంటారు. అది పేపర్లో వచ్చినాయి కాబట్టి చెప్తా. ఉత్తపుణ్యానికి చెప్పాలన్న సూగు రాకుండదు, అంత అవసరం కూడా లేదు. పేపర్లో ఏది వస్తే గదే ముచ్చట చెప్తా. నేనే ప్రయత్నం చేయరు, ఒక 2-3 నిమిషాలు చెప్తా. 3 ఏళ్ళ బాలిక పైన 3-3.5 ఏళ్ళ బాలిక పైన కరాటే మాస్టర్ అంట. కరాటే మాస్టర్ గాడు అత్యాచారం చేస్తే ఇన్ని ఏ చెప్తారు కొట్టాలి చెప్పురిగా. 3 ఏళ్ళన్నర బాలిక అంటే ఎంత పసిగుడ్డు పాపం పాప. 3 ఏళ్ళన్నర బాలిక పైన అత్యాచారం చేసి ఆ అత్యాచారం చేసిండని తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో అడిగితే, స్కూల్లో ఉంటుంది కదా ప్రిన్సిపాల్ అమ్మ, ఆ ప్రిన్సిపాల్ అమ్మనంట దాచిపెట్టిందట ఆయన్ని. మా సార్ గసంటుడు కాదు, చేలు పెడితే చీకటి ఎన్న పెడితే నాకడు, చాలా బుద్ధిగల్ల పోరగాడని ఆయన తప్పించే ప్రయత్నం చేసిందట. ఎప్పుడు జరిగింది ముచ్చటంటే 2019లో జరిగిందట. 2019లో జరిగితే కేసు పెడితే ఎంక్వైరీ చేయంగా అన్ని రకాల ఆధారాలు వస్తే ఆయనకి 20 సంవత్సరాల జైలు శిక్ష వేసిరంట. ఈ దిగశేట ఏవులు మన ప్రిన్సిపాల్ అమ్మకేమో 3 సంవత్సరాల జైలు శిక్ష ఈమెకి వేసిరంట. చూడురు కథ ఏం పాడేం చెప్పు. చిన్న పాప కన్న కూతురు అసూటిది. కనీసం ప్రిన్సిపాల్ అమ్మనన్న పట్టియాలి కదా ఆయన్ని. ఈమె కూడా ఒక తల్లే కదా. గంత చిన్న పాప పైన అసూటి పని చేస్తే ఏం ఎక్కడికి పుడతారు ఈ ముండ కొడుకులు. అసలు ఏం పనిగా ఈ భూమి మీద అయితే కంట్రోల్ బియ్యం ముచ్చిపోతే అని పుట్టిన వాళ్ళు చాలా మంది తెలగబడ్డారు, పాడైపోను. 2019లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వెలువరించిన తీర్పు వివరాలు గురువారం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు. మియాపూర్లంట దీప్తి శ్రీనగర్కు చెందిన కుర్ర సాయి కిరణ్ 24 సంవత్సరాలు స్థానికంగా ఒక ప్లే స్కూల్లో జిమ్నాస్టిక్ అండ్ కరాటే కోచ్గా పనిచేస్తున్నాడు. అదే ప్లే స్కూల్లో చేరిన 3.5 ఏళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి బిల్డింగ్ పైకి తీసుకెళ్లాడు. జిమ్నాస్టిక్ రూమ్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప బిగ్గరగా ఏడవడంతో అక్కడి నుంచి తీసుకొచ్చి వదిలేసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన చిన్నారి తన స్కూల్లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న తరుణంలో ఏమైందని పాపను అడిగిరట. పాపను అడిగితే ఆ పాప చెప్పిందట, అమ్మ నన్ను గిట్ట సంగతి ఒకసారి తీసుకొని పోయిండు, చిన్న మాటలతోటి ఆమెకు తోసిన విధంగా ఏదో చెప్పిందట. వెంటనే వచ్చి తల్లిదండ్రులు వచ్చి స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం అడిగిరట. ఓడు వీటి పలానా సార్ అంట మా అమ్మాయిని అల్లరి చేసిందంట, ఎంతవరకు కరెక్ట్ మేడం ఏం కథ అని అడిగితే ఆయన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిందట. దాచిపెట్టే ప్రయత్నం చేసి మా ఓడు చాలా మంచోడు, ఏలు పెడితే చీకటి ఎన్న పెడితే కొరకడు, చాలా మంచి బుద్ధిగాల పిల్లగాడని దాచిపెట్టడానికి ప్రయత్నం చేసిందట. ప్రయత్నం చేస్తే వీళ్ళు పోయి చిన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. అదే ప్లే స్కూల్లో 3.5 ఏళ్ల చిన్నారి మాయమాటలు చెప్పి బిల్డింగ్ పైకి తీసుకెళ్లాడు. జిమ్నాస్టిక్ రూమ్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప బిగ్గరగా ఏడవడంతో అక్కడి నుంచి తీసుకొచ్చి వదిలేసి పరారయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన చిన్నారి తాను స్కూల్కి వెళ్ళానని మారం చేసింది. తనపై జరిగిన దారుణాన్ని వాళ్ళ అమ్మమ్మతో బాలిక చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద పాప తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ దీపికను నిలదీయగా అదేమి జరగలేదంటూ బుకాయించింది. కరాటే మాస్టర్ చేసిన తప్పును కూడా విషయాన్ని దాచిపెట్టి దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ప్రిన్సిపాల్కు అన్ని తెలిసే సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించిందని గుర్తించారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసి పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. రాజేంద్ర నగర్లంట పోక్సో కేసు నమోదు చేసి ఆయనకి మాత్రం 20 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా వేసి ఆయన్ని లోపలికి పంపించారంట. ప్రిన్సిపాల్ అమ్మకేమో 3 సంవత్సరాలు ఈమెకు జైలు శిక్ష చేసిరంట. ఇక చూడరు కథ గింత అధ్వానం పాడైతాదులే నాకు అర్థం కాదు. కానీ చిన్న పాప 3.5 ఏళ్ళ పాప చిన్న మాటలు తెలియని మాటలు మాట్లాడుతుంటే పాపకు చాక్లెట్ బిస్కెట్ కొనిస్తా అని పై రూమ్లకు తీసుకుపోయి అమ్మాయి పైన అత్యాచారం చేసిండంటే గిసవంటోళ్ళని ఏం ఎక్కడికి బతకనిస్తుంది ఈ భూమి మీద నాకైతే అర్థమైతలేదు. వాడు మనిషి అంటారా మానవ మృగం అంటారా చెప్పురిగా. 3.5 ఏళ్ళ పాపనికి ఇట్లా చేస్తే రేపటి నాడు పిల్లలు బయటకు పోవాలంటే పోతుండొచ్చిన వచ్చిన మళ్ళీ ప్రిన్సిపాల్ అమ్మ కూడా ఎంత తెలివిగా దాచిపెట్టింది చూడండి. అంటే 2019లో జరిగితే ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి ఈ మోదవారికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష చేసిందంట. అయ్యా ఈడు 20 సంవత్సరాల తర్వాత బయటకు కూడా పంపించినా కానీ దండగానే ఈడు ఆల్రెడీ 24 ఏళ్ళు ఉండడు, 20 సంవత్సరాలు 40-45 ఏళ్ళకి బయటకు వస్తాడు. మా అమ్మ కానీ ఇసోటి వాళ్ళకు ఉరిశిక్ష చేస్తే ఇంకా ఎవరైనా గిసోటి పని చేయాలంటే జర భయపడి వెనకకు తీసుకునే ఆలోచన ఉంటుంది. కానీ ఇక జైల్లో శిక్షలేసి ఆయనకి ఏం చేస్తారు చెప్పు, ఆయనకి వచ్చేయలేదా తిచ్చేయలేదా పాడైపోను. సపడే కొనుగోతులు ఆ జైలు వేస్తారు, ఆ పని ఈ పని చెప్తే ఆడంగి 20 ఏళ్ళు ఎరగ బతాడు, మళ్ళీ తర్వాత బయటకు వస్తాడు. ఇసవంటి వాళ్ళు బయటికి కాదు, ఈయనకు సహకరించిన ప్రిన్సిపాల్కైనా కానీ లైఫ్ లాంగ్ అల్లకేసి ఉపాయం చేయాలి, లేకపోతే ఉరిశిక్ష చేసినా కానీ పాపం అయితే లేదులా.